ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ముంగీస వచ్చి ఇదేమి గొప్ప దానం కాదు అని ధైర్యంగా చెప్పేస్తుందనమాట ఒక ముంగీస. ఎందుకు అలా చెప్పావు అని అడిగితే నిజంగానే అది గొప్పదానం కాదు, దీనికంటే గొప్పదానం ఇంకొకటి ఉంది, ఇంకొకరు చేశారు అనేసి అప్పుడు ఆ ముంగీస ఆ స్టోరీ చెప్తుంది. సత్యవ్రతుడు స్టోరీ అంతా చెప్తుంది. సత్యవ్రతుడు ఎవరో తెలుసు కదా మీకు. ఆ సత్యవ్రతుడు అంటే ఆయన పెరగగింజలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు, ఒక పేద బ్రాహ్మణుడు. అతనికి కరువు వచ్చి ఫుడ్ 4 రోజులు ఫుడ్ లేకపోయినా కూడా ఒకరోజు కొంచెం దొరికితే అది తినాలనుకునే టైంకే ఒక బాటసారి వచ్చి ఫుడ్డు భిక్షాందేహి అని అడిగితే వాళ్ళు తినాలని కూర్చున్న వాళ్ళు కూడా వారు తినే టైంకి వచ్చాడు కాబట్టి ఆ తింటూ ఉన్నది ఇంకా తినకుండా వాళ్ళు తినకుండా ఆ బ్రాహ్మణుడికి దానం చేసేస్తారు కుటుంబ సభ్యులు మొత్తం. ఫస్ట్ బ్రాహ్మణుడికి ఇస్తాడు, ఆ తర్వాత ఆయన భార్య ఇస్తుంది. అది కూడా వచ్చిన బాటసారికి సరిపోకపోతే కొడుకు ఇస్తాడు, అది సరిపోకపోతే కోడలు కూడా ఇచ్చేస్తుంది. నలుగురు ఇవ్వడం వలన అప్పుడు చాలా సంతోషిస్తాడు ఆ బాటసారి. సంతోషించి మాయవేషంలో వచ్చిన యమధర్మరాజు అనమాట ఆ బాటసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి పైనుండేమో ఇంద్రుడేమో పూలవర్షం కురిపిస్తాడు, బ్రహ్మదేవుడేమో పూలరథం పంపిస్తాడు. ఈయన యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడనమాట. వరాలు ఇస్తాను కోరుకో అంటే ఆయన నాకేమరము వద్దంటాడనమాట ఈ బ్రాహ్మణుడు. అప్పుడు నాకు మోక్షమే కావాలి, స్వర్గలోక ప్రాప్తి కావాలి అని అడుగుతారనమాట. వాళ్ళందరినీ ఆ రథంలో తీసుకెళ్ళిపోతారు, ఇంకా పైనకు స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ యమధర్మరాజుకి ఈ బ్రాహ్మణుడు కాళ్ళు కడుగుతాడు. ప్రత్యక్షమైనప్పుడు కాళ్ళు కడిగినప్పుడు కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో పక్కనే ఉన్న ఒక ముంగీస ఆ నీళ్ళల్లో డొల్లుతుందనమాట. నీళ్ళల్లో డొల్లితే ఆ ముంగీస ఏమవుతుంది, ఆ నీళ్ళు ఎంతవరకు కంటిన్యూ అంతవరకు బంగారంగా మారుతుంది. కొంచెం బంగారంగా మారిన కదా ఇంకా కంప్లీట్గా బంగారంగా మారాలనేసి ఎక్కడైతే రాజ్యంలో యజ్ఞయాగాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ నేను వెళ్ళి నీళ్ళల్లో డొల్లుతూ వస్తున్నాను. ఎక్కడ కూడా ఆ బ్రాహ్మణుడు చేసిన యజ్ఞ దానం మీదకి ఎక్కడా రాలేదు. ఇక్కడైనా అవుతానేమో, ఈ ధర్మరాజు చాలా గొప్ప యాగం చేస్తున్నాడు కదా, గొప్ప దానాలు చేస్తున్నాడు, ఇక్కడైనా అవుతానేమో అని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ కూడా ఏం అవ్వలేదు, ఇది కూడా మామూలు దానమే, ఆ బ్రాహ్మణుడు చేసిందే గొప్ప దానము అని చెప్తుందనమాట. అప్పుడు ఈ ముంగీస కూడా ఒక శాపం ఉంటుందన్నమాట. ఎందుకు ముంగీస అయింది ఇది, ముంగీస మాటలు ఎలా వచ్చాయి మరి అంటే, ముంగీస పూర్వజన్మలో జమదగ్ని మహర్షి అనమాట. ఆ జమదగ్ని మహర్షి అంటే వాళ్ళందరూ కూడా రాజులే కదా, వాళ్ళు కూడా జమదగ్ని కూడా ఒక రాజు అనమాట. లాస్ట్ పూర్వజన్మలో ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, బ్రాహ్మణులాగా అవుతాడు అనమాట. తపస్సు చేస్తూ ఉన్న టైంలో ఒకరోజు పితృకర్మలు చేయాల్సిన టైంలో పాలు తెచ్చి పెడతాడు పాయసం చేయడం కోసం. ఆ టైంలో క్రోధ దేవత, కోపం దేవత ఉంటుంది కదా, ఆమె వచ్చి పరీక్షించాలనుకొని ఆ పాలను పారబోసేస్తుంది. పాలను పారబోస్తే అప్పుడు కూడా ఈయనకు కోపం రాలేదనమాట. ఏమీ అనడు క్రోధ దేవతను. ఏమనకపోతే అది తప్పు కదా, అది ఎందుకంటే వాళ్ళ పితృదేవతలకు చేయాల్సిన కర్మ సరిగా చేయలేదు అనేసి కోపం రాదా నీకు, అంటే ఎప్పుడు కోపం రావాలో అప్పుడు కోపం రాకుండా నువ్వు శాంతంగా ఉంటావా, మాకు చేయాల్సిన శాంతకర్మలు సరిగా చేయవా నువ్వు అనేసి పితృదేవతలకు కోపం వస్తుంది ఇప్పుడు ఆయన మీద, జమదగ్ని మహర్షి మీద. అప్పుడు వాళ్ళు నువ్వు ముంగీస వైపు అనేసి చెప్పిస్తారనమాట జమదగ్నిని. అప్పుడు ముంగీస అయిపోతాడు. ముంగీస అయిపోతే పితృదేవతలను వేడుకుంటాడు, ప్రాధేయపడతాడు, నాకు శాప విమోచనం ఎట్లా అవుతుందో చెప్పు అని. అంటే ఎక్కడైనా నువ్వు దాన ధర్మాలు చేసి మహా పెద్ద సభలో కూడా ఆ దానం సరి అయినది కాదు అని నిరూపించగలగాలి. ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ సగం దానం చేసిన దగ్గర బ్రాహ్మణుడి దగ్గర సగం బంగారం అయ్యింది, తర్వాత బంగారం కాలే కదా, అదే కదా రుజువు చూపించాలి. నువ్వు రుజువు చూపించినప్పుడు మాత్రం ఏ సభలోనైనా నువ్వు రుజువు చేస్తే అప్పుడు అది దానం, ఏ దానం గొప్పదని చెప్పగలిగినప్పుడు నువ్వు రుజువు చూపిస్తే అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందంటారు. నిజంగానే అప్పుడు ఈ ధర్మరాజుది బ్రాహ్మణుడి కంటే గొప్ప దానం కాదని నిరూపించగలిగాడు కదా, ఎందుకంటే ఇంకా గోల్డ్ కాలే కదా, అక్కడేమో గోల్డ్గా మారింది సగం, ఇక్కడ గోల్డ్ సగం మారలేదు కాబట్టి రుజువు దొరికిపోయింది కదా. అందుకని ఇంకా జమదగ్ని మహర్షికి కూడా శాప విమోచనం అయిపోయి ఆయన జమదగ్ని మహర్షిలాగా అయిపోతాడు. ముంగీస కూడా మారిపోతుంది అనమాట. ఇది స్టోరీ, సత్యవ్రతుడి స్టోరీ.